హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి, బాలశ్రీ దర్గా రొట్టెల పండుగ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మొదలై కూడా 4వ రోజు అవుతుంది. ఇక్కడ అయినా తగ్గని జనము. ఇప్పుడు రాత్రి 2 అవుతుందని టైము. భక్తులు చూడండి ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళ కోరికలు తీరాయని చెప్పి రొట్టెలు వదులుతున్నారు. ఇప్పుడు ఇలా ఉందంటే ఇందాక 8 రద్దీ ఎలా ఉంది చూడండి. ఇక్కడ అసలు కాలు కూడా పెట్టలేకపోయాము, అంత ఫుల్ రద్దీ అయిపోయింది. ఎక్కడెక్కడో నుంచి జనాలు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇక్కడ ఇలా చాలా అంటే మనకు వేరే స్టేట్ నుంచి కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉన్నారండి. ఇక్కడ మెయిన్ యూపీ, ఇక్కడ నుంచి ఎక్కువ మంది అండి. అంటే వాళ్ళకి ఆ నమ్మకం ఇక్కడికి వచ్చి ఆ రొట్టెను వదిలి వాళ్ళు పట్టుకుంటే ఒక నమ్మకం కలుగుద్ది. ఇక్కడ వాళ్ళ మొక్కులు కూడా తీరాయంటండి. ఇక్కడ చూడండి, గంధాన్ని కూడా ఊరేగింపు చేశారు గుర్రం మీద. చూడండి, నైట్ 3:30 ఆ టైంలో గంధాన్ని ఊరేగింపు చేశారు. చూడడానికి చాలామంది వచ్చారండి ఎక్కడి నుంచో వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ నమ్మకం అని ఇక్కడ వస్తే అంత బాగా జరుగుతుందండి. సరే, ఇలా ఉంటే మనం లోపల నుంచి చూద్దాము. ఈ టైంలో 2 గంటలకి రాత్రి ఇక్కడ లోపల ఎలా ఉందంటే 4th డే కాబట్టి కొంచెం క్రౌడ్ తగ్గిందండి. అన్ని షాపింగ్స్ పెట్టేస్తున్నారు, షాప్స్ అని పెట్టేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, దర్గాలు చూడండి, క్యూ ఇంకా ఎలా ఉందో బయట వరకు ఉందండి. పాపం చిన్నారులు ఎత్తుకుని వాళ్ళు, ముసలి వాళ్ళు అంతా ఎలా నిలబడిపోయి ఉన్నారు చూడండి. ఇక్కడ అంటే లోపలికి వెళ్ళిన ప్లేస్ కూడా ఉంది. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, ఇందాక అయితే అస్సలు ఖాళీ లేదండి, అంత ఫుల్ ఉంది. ఈ 3 days అయితే అసలు కాలు కూడా పెట్టలేమని అంత ఫుల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం 4th డే కాబట్టి కొంచెం తగ్గిందండి క్రౌడ్. మళ్ళీ మార్నింగ్ ఎక్కువైపోతుంది చూడండి. మనకి ఎక్కడ చూసినా తినడానికి హోటల్స్, న్యూడిల్స్ ఇవే అండి. మనకు ప్రత్యేకంగా ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా పెట్టున్నారు. ఏమైనా పిల్లలు పడిపోయినా, పెద్దవాళ్ళకు ఏమైనా కళ్ళు తిరిగినా వీళ్ళందరి కోసం పెట్టున్నారు. మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టున్నారండి. బయట నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం బాగా ఫెసిలిటీస్ కల్పించున్నారు. చూడండి, వాళ్ళకి వాటర్ ప్రాబ్లం కూడా ఇచ్చినారు ఇక్కడే. అంటే ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ పెట్టి కొనలేము కదా, అందుకని ఇక్కడ తాగడానికి కూడా పెట్టున్నారు. సరే, ఇలా ఉంటే ఈ టైంలో ఎలా రొట్టెలు వదులుతున్నారు చూద్దామని చెప్పి వెళ్ళాను అక్కడికి. ఇప్పుడు కూడా చూడండి, క్రౌడ్ ఎక్కడో ఎలా ఉంది ఇక్కడ చూడండి. అంటే వాళ్ళకి ఏ రొట్టె కావాలన్నా కూడా ఇక్కడ వస్తే అన్నీ దొరుకుతాయి అనేది అంటే వేరే ఊళ్ళో 1, 2 అలా దొరికినా కూడా చూడండి, ఇక్కడ రొట్టె ఏమో వాళ్ళు పట్టుకొని వదులుకుంటున్నారు, ఒకరికొకరు తీసుకు మార్చుకుంటున్నారండి. చూడండి, ఎందుకు వ్యాపార రొట్టె అంటండి ఇది. చూడండి, క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కూడా అంటే ఈ రెస్క్యూ టీము అందరినీ కూడా బాగా ఏర్పాటు చేశారండి. పిల్లలు ఉండేది కదా, చిన్నపిల్లలు వాళ్ళు ఉండేది కదా, అందుకని ప్రతి చోట కూడా రెస్క్యూ టీం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క విధంగా ఒకరు కూర్చొని చూడండి, లాస్ట్లో వాళ్ళంతా కూర్చో ఉన్నారు. ఇంకా తిరిగి అలసిపోయామండి. సరే అని చెప్పి ఒక సోడా తాగి ఇంకా బయలుదేరాము. సోడా మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మా వారు నేను తాగేసి ఇంకా ఇద్దరం బయలుదేరామండి. చూడండి, ఎక్కడ చూసినా కూడా లేడీసేనండి, ఎక్కడ చూసినా కూడా లేడీస్వే, చిన్నపిల్లలవి ఇవే ఎక్కువ అండి. ఎందుకంటే షాపింగ్ చేసేది ఎక్కువ లేడీసే కదా, వాళ్ళకి చిన్న వస్తువు కనిపించినా కూడా తీసేసుకుంటాం మనము. అంటే అదొక హ్యాపీనెస్ అండి తీసుకున్నాం అనేది. పిల్లలు చూడండి, పిల్లలు అంటే గమ్ముకుంటారా, వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళంతా కావాలని అంటానే ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ నైట్ ఇక్కడికి వచ్చే వరకు 3:30 అయిపోయింది. అప్పటికే జైంట్ వీల్ అంతా క్లోజ్ అయిపోయింది. వెళ్ళి అడిగాము ఓపెన్ అవుద్దా అని, లేదు ఇప్పటిదాకా తిరిగిందమ్మా, క్లోజ్ అని చెప్పారు. సరే, ఇంకేం చేద్దాం, వచ్చిందని చూసుకొని ఇంకా ఏమేమి ఐటమ్స్ పెట్టినారు చూడండి. ఇక్కడ జైంట్ వీల్ పెట్టినారు, ఇదేందో డిస్కో ఏం చెప్పారంటే వాళ్ళు, నాకు ఐడియా లేదు, అది పెట్టున్నారు. ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు పర్టికులర్గా. మనం ఏమంటే చిన్నపిల్లలకి ఫ్రీ కదా అని చెప్పి టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతాం అలాగే. అంటే ఇక్కడ బోర్డుల మీద వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు, ఉచితం లేదని చెప్పి, నో ఫ్రీ అని చెప్పి రాసేస్తున్నారు అక్కడే. ఓకే అండి, ఇప్పుడు 3:30 అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.